ఏపీ ప్రభుత్వం దూకుడు మీద ఉంది. దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంపై దృష్టి పెట్టింది. ఉద్యోగ ఇంకా ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేయాలని కూడా చూస్తుంది. అందులో భాగంగా మరోసారి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు చేస్తుంది. తాము అధికారంలోకొస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీకి తగ్గట్టుగానే 16,347 పోస్టులను భర్తీ చేశారు. కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరనున్నారు. ఇటువంటి సమయంలోనే నారా లోకేష్ మరో కీలక ప్రకటన చేశారు. ఏటా డీఎస్సీకి సంబంధించి ప్రకటనకు తాము కట్టుబడి ఉన్నామని, వచ్చే ఏడాది మెగా డీఎస్సీ ఉంటుందని తాజాగా ప్రకటించారు. దీంతో నిరుద్యోగుల్లో సందడి నెలకొంది. 2026 జనవరి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల. మార్చిలో పరీక్షల నిర్వహణ జరగనున్నట్లు లోకేష్ ప్రకటించారు. మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ పోస్టులో చేసిన ప్రకటనలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ ఇంకా కళాశాల విద్య ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ప్రతి ఏడాది టీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి ఇచ్చిన హామీని ప్రభుత్వం కట్టుబడి కొనసాగిస్తోంది. ఈ ఏడాది నవంబర్ 3వ వారంలో టెట్, ఇంకా 2026 జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్, మార్చిలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు. టెట్ ఇంకా డీఎస్సీలకు అభ్యర్థులంతా సన్నద్ధం కావాలి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరాలని ప్రణాళికలు అమలు చేసినట్టు లోకేష్ వెల్లడించారు. మొత్తానికైతే మరోసారి డీఎస్సీ నోటిఫికేషన్ రానుండటంతో నిరుద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతుంది.